నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, అందరికీ కూడా కళలు అనేవి వస్తూ ఉంటాయండి. నిజంగా కొంతమందికి ఒక ఆశ అనేది ఉంటుందన్నమాట. ఏదైతే కనుక మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నామో అలాంటి విషయాలన్నీ కూడా మనకి ఒక కళలాగా రావడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా అండి, మనం ఏదైతే కనుక ఎక్కువగా ఆలోచిస్తూ పడుకుంటూ ఉంటామో అలాంటి కళలు అనేవి మనకు వస్తూ ఉంటాయండి. అంతేకాకుండా ఒక్కొక్క కళకి ఒక్కొక్క మీనింగ్ అనేది ఉంటుంది. ఒక్కొక్క విషయం అనేది మనకి ఇది కళలో ఎందుకు వచ్చింది అనేది కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం. అలాంటి వాటికి మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, తెల్లవారుజామున ఒక రకమైన కళ వస్తే కనుక దానికి ఈ అర్థం అనేది ఉంటుందని, అంటే అవి నిజంగా జరగబోవడానికి కారణమని అనేక రకాలుగా కళల గురించి చెబుతూ ఉంటారండి. కానీ మనకు ఒక అదృష్టం అనేది కలిసి రావాలి అని అన్నా, ఒక కోటేశ్వర యోగం అనేది కలగబోతుంది అని అన్నా, రావాల్సిన కళలు అనేవి ఎలా ఉండాలి అని అంటే కనుక ఇప్పుడు చూపించే విధంగా ఉంటే కనుక నిజంగా మన అదృష్టవంతులమేనండి. ఎప్పటికైనా సరే మన గోల్ అనేది మనం నెగ్గించుకోగలుగుతాం. ఖచ్చితంగా ధనవంతులు అవ్వడం అనేది ఖాయమని చెప్పి మనకి పురాణాల్లో చెబుతున్నారండి. ఇంకా ఆ కళలు ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి. నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది. అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, అంటే ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మానసిక శారీరక సమస్యలు, పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్య రాజు గారండి. ఆయన ఫోన్ నెంబర్ 9347293375 అండి. ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. చాలామందికి కూడా అండి కళలు అనేవి కనే అలవాటు అనేది ఉంటుందండి. చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు, ఈరోజు నాకు ఇలాంటి కళ అనేది వస్తుంది. ఆ కళలు అనేవి మనకి చెప్పి రావండి. అవే అకస్మాత్తుగా అనుకోకుండా మనకి కళలు అనేవి వస్తూ ఉంటాయి. అవి కొంచెం మంచివి అయినా కావచ్చు, లేదంటే కనుక కొంచెం భయపడే రకంగా అయినా ఉండొచ్చు. అయ్యో కళలో ఇలా వచ్చిందే, ఇలా జరుగుతుందేమో నిజంగా అని కూడా భయపడుతూ ఉంటారండి. అందువల్ల నిజంగా ఎదురు చూస్తూ ఉంటామన్నమాట, మనకి ఇలాంటి ఒక కళ అనేది వస్తే బాగుంటుంది కదా అని చెప్పి. కొన్ని కళలు అయితే కనుక మనకి రాత్రిపూట వచ్చిన కళలు తెల్లారేసరికి మనకు గుర్తుండవండి. అసలు ఏం జరిగిందో ఏంటో అంతా కూడా క్రమ్సీగా అంతగా గజిబిజిగా ఉన్నట్టుగా ఉంటుంది. తెల్లవారి లేసేసరికి కళ వచ్చింది, కానీ అది ఏంటో నాకు సరిగ్గా అర్థం కాలేదు అని చాలామందిగా అనడం అనేది నేను చూశానండి. మనకు కూడా మన విషయాలు, మన అందరి విషయాల్లో జరిగే ఒక విషయమే ఇది. మర్చిపోతూ ఉంటాం ఆ కళల్ని, కన్ఫ్యూషన్గా ఉంటుందన్నమాట. కానీ కొన్ని కళలకి మంచి శుభశకునాలు అనేవి ఉంటూ ఉంటాయండి. చాలామంది కూడా చెబుతూ ఉంటారు, తెల్లవారుజామున 5 గంటల తర్వాత కనుక ఇలాంటి కళలు మీకు వస్తే నిజంగా అవి జరుగుతాయి అని చెప్పి. అలాగేనండి, ఇప్పుడు మనం చాలా అదృష్టవంతులమా కాదా? మన అదృష్టవంతులమైతే కనుక ఇలాంటి కళలు కనుక మనకు వస్తే నిద్రించేటప్పుడు రాత్రిపూట అండి, ఎప్పుడు పడితే అప్పుడు కాదు, మధ్యాహ్నం పూటకు పడుకున్నప్పుడు వచ్చే కళలు కాదండి. రాత్రిపూట చక్కగా మంచి గాఢ నిద్రలో మనకి తెలియకుండా మనం ప్రశాంతంగా ఎప్పుడైతే నిద్రపోతామో అలాంటి సమయంలో కనుక ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు కనుక మీకు కలలో కనిపిస్తే నిజంగా అదృష్టం కానీ, లేదంటే కనుక అదృష్టం కలగబోయే ముందు వచ్చే కళలని కూడా చెప్పొచ్చు. లేదంటే మంచి ధనవంతులు అవ్వడానికి కానీ, కోటేశ్వరులు అవ్వడానికి ముందుగా ఇలాంటి కళలు పదే వస్తూ ఉంటాయంటండి. మీకు కూడా ఇలాంటి కళలు వచ్చాయా లేదా అనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి. వాటిల్లో ఫస్ట్ది ఏంటి అని అంటే అండి, వర్షం పడడం అండి. పెద్దగా బాగా జోరుగా పెద్ద వర్షం పడుతుంది. అందులో నేను నడిచి వెళుతూ ఉన్నట్టుగా కానీ, ఒక వర్షాన్ని మనం చూస్తూ మనం ఎంత అందంగా ఉందో కదా, ఎంత వర్షం బాగా పడుతుంది కదా. నిజంగా అండి, వర్షం పడుతూ ఉంటే అందరికీ కూడా ఒక హ్యాపీగా ఉంటుంది. అలాంటి ఒక హ్యాపీని కనుక మనం ఎప్పుడైతే ఫీల్ అవుతూ ఉంటామో అప్పుడు కూడా మన జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఆ హ్యాపీనెస్ అనేది మన జీవితంలో జరగబోతుంది అనడానికి కూడా ఒక కారణంగా చెబుతున్నారండి. ఇంకా రెండో విషయము ఏంటి అని అంటే అండి, కళలో మనం ఒక పెద్ద గార్డెన్ లోపలికి వెళుతున్నాము. ఆ గార్డెన్లో, ఆ తోటలో వచ్చేసి ఇలాగా పసుపు రంగులో ఉన్న పువ్వులు కానీ, రెడ్ కలర్ పువ్వులు కానీ, రోజెస్ కానీ ఇలాగా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కనుక పువ్వులు అనేవి ఎక్కువగా ఒక గార్డెన్, ఒక తోటలోకి వెళితే ఎన్ని పువ్వులు ఉంటాయి, బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కదా. అలాంటి తోటలోకి వెళ్ళినప్పుడు ఎంత ఆనందాన్ని మనం పొందుతాం, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. అలాంటి పువ్వులు కనుక మన కళ్ళలో కనిపిస్తే నిజంగా అదృష్టానికి గుర్తుగా పరిగణిస్తున్నారండి. అదృష్టం మాత్రమే కాదు, మనం అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ అయ్యి నిజంగా ధనవంతులు అవ్వడానికి ఇది కూడా ఒక కారణమేనండి. ఇంకా మూడో విషయం ఏంటి అని అంటే,
మన బ్యాంక్ లాకర్లో అండి. ఎప్పుడైనా సరే మీరు ఒక బ్యాంకుకి వెళ్ళినప్పుడు కానీ అక్కడ ఒక బ్యాంకులో మనకి సినిమాలో చూపిస్తూ ఉంటారు. బ్యాంక్ లాకర్లో కానీ లేదంటే ఒక పెద్ద లారీలో కంటైనర్లో ఒక మనీ అనేది వెళ్ళటం కానీ, అది ఓపెన్ చేస్తే ఎంత మనీ ఉంటుంది, ఎక్కువ మనీ అనేది మనం చూడడం. ఎక్కడైతే కనుక మన బ్యాంక్ లాకర్లో మన బీరువాలో కూడా ఎక్కువ మనీ ఉన్నట్టుగా కల రావటం, అట్లాగే ఎక్కువ మనీ నోట్లని కనుక మన కళ్ళలో కనిపిస్తే కనుక నిజంగా ఇది కూడా ఒక అదృష్టానికి గుర్తుగా పరిగణించవచ్చండి. చాలామందికి ఆశ అనేది ఉంటుందండి, మన బీరువా నిండా కూడా కట్లనేవి అంటే మన నోట్ల కట్లనేవి నిండి ఉంటే కనుక ఎంత హ్యాపీగా ఉంటామో, అలాగే మన అంటే ఎవరైనా ఒక ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినా చూసినప్పుడు కూడా మనకు అనిపిస్తుంది, అబ్బాయి ఇలాంటి నోట్లు చూసి ఎన్ని రోజులైందో కదా అనిపిస్తుంది. అలాగా కనిపిస్తే కనుక అది కూడా ఒక రకమైన మంచి శకునం అండి, మంచి అదృష్టానికి గుర్తు అనమాట. ఇంకా ఇంకొక విషయం ఏంటి అని అంటే ఆలయాలండి. పెద్ద పెద్ద ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి గోల్డ్ కలర్లో మనకి ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి. చక్కగా బంగారంతో కట్టిన గోపురాలు కానీ, అందులో చక్కగా లైట్లు అవి వేసి ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆ గుడిలోకి వెళ్ళాలని, దర్శించుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. మన కళ్ళలో కూడా అనుకుంటూ ఉంటామండి, పెద్ద పెద్ద ఆలయానికి వెళ్ళాలి, ఇలాంటి గుడికి వెళ్ళినట్టుగా నాకు కళ వచ్చిందమ్మా అని చెబుతూ ఉంటాం, కళలు కంటూ ఉంటాం. అలాంటి ఆలయాలు కూడా మన కంటికి కనిపిస్తే, అంటే నిద్దట్లో కనిపిస్తే నిజంగా అది కూడా ఒక పెద్ద శుభసూచకమే అని మనకి తెలియజేస్తున్నారండి. ఇలాంటి కళల్లో మీకు ఒక్క కళ వచ్చినా సరే, మనం ఒక 4 రకాలు చెప్పామన్నమాట. ఇలాంటి వాటిలో మీకు ఎలాంటి ఒక కళ వచ్చినా కూడా మంచి రోజులు రాబోతున్నాయి, మంచి జరగబోతుంది. చాలామంది కూడా రిపీటెడ్గా జరగవచ్చు ఇలాంటి విషయాలు. మనీ కళలోకి రావటం, వర్షం పడటం, రోజెస్ అనేవి కనిపించడం, ఇవి మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో రకాల విషయాలు అనేవి ఉన్నాయండి. ఇవి కనుక మన కళలో కనిపిస్తే నిజంగా మనం ఎలాంటి ఒక హ్యాపీనెస్ ఫీల్ అవుతామో, ఖచ్చితంగా మన జీవితంలో కూడా అలాంటి మంచి రోజులు రాబోతున్నాయి. ఒక ధనవంతులు అవ్వడానికి కానీ, మంచి మంచి అవకాశాలు రావడానికి కానీ ఒక గుర్తుగా మనం పరిగణలోకి తీసుకోవచ్చండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు ఉపయోగపడింది అని అనుకుంటే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచిగా కూడా మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.